ట్రాన్సాక్షన్ జరిగింది. ఎవరికి? నేను పర్మిషన్ నేను చెప్తాను. దేని ట్రాన్సాక్షన్? ఆమె ఎప్పుడైతే ఈ అఘోరీకి అంటే మీ దగ్గర ఏమన్నా అంటే అథెంటిక్ గా ఉంటే చెప్పండి. ఏదో వేగంగానే మాట్లాడుతున్నా స్టోరీ అంటే కాదు. అథెంటిక్ గానే చెప్తున్నాను. ఆమె ఎప్పుడైతే అఘోరీ అనేటువంటి ఆమె ఒక చోట హెల్ప్ చేసిందో వాళ్ళు ఇన్వైట్ చేశారు. అఘోరీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓకే. వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఒక సాధువులాగా ఆహ్వానించారు వాళ్ళు. ఆ సమయంలో ఆమె గిఫ్ట్ గా ఒక ఐఫోన్ కొనిచ్చిందంట. ఎవరికి? వర్షినికి. ఎవరు? అఘోరీ. ఓకే, కొనిచ్చిందంట. మీకు తెలియదు. ఓకే, దే యాక్సెప్టెడ్. ఓకే, వాళ్ళ బ్రదరే చెప్పాడు ఇవన్నీ. ఓకే. తర్వాత సార్ మేము ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతున్నాం అండి సంవత్సరంలో ఉంటే, ఇంకా ఇంట్లో ఇబ్బంది ఉంటే షీ గేవ్ అరౌండ్ 3 lakhs rupees టు ద వర్షినీస్ బ్రదర్. ఓకే. వాళ్ళ అకౌంట్లో వేసింది ఆమె. ఓకే. ఇవన్నీ వాళ్ళు చాలా క్లియర్ గా చూశారు. ఓకే. ఓహో ఈమె తలుచుకుంటే ఐఫోన్ ఇస్తుంది. ఆ బేబీ సినిమా గుర్తొస్తుంది నాకు. ఐఫోన్ ఇచ్చేస్తాడు, ఇవ్వగానే అవుట్. మరి మహిళలు ఎందుకు అంత వీక్ ఉన్నారో నాకు తెలియదు. కొంతమంది మహిళలు, కొంతమంది వీక్. ఐఫోన్ ఇచ్చాడు, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మర్యాదస్తుల ఫ్యామిలీ ఎవడైనా స్వామీజీని పిలిచినప్పుడు నాకు బీరు బాటిల్ పట్టరా, సిగరెట్ పట్టరా అంటే తీసుకొస్తారా? పోరా బయటకు మెడబెట్టి గెంటుతారు ఫస్ట్. వై దే హ్యావ్ ఎంకరేజ్డ్ హిమ్? ఇంట్లో పడుకోబెట్టి వాడు శారీరక సంబంధం ఏర్పడే స్థితి తీసుకొచ్చారు చివరికి. వర్షినికి అఘోరికి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళు బీర్ బాటిల్ అంటే బీర్ బాటిల్ తెచ్చి సిగరెట్ అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో చర్పిస్తారా? ఒక వేశ్య కూడా నేను ఇలాంటి వాడి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. అబ్జెక్ట్ స్వామి, నాకు గంట సమయం ఇస్తే నేను మహిళా సంఘాలందరినీ కిన్నర్స్ అందరు దింపుతా. ఇడికి ఇది వాళ్ళు ఒకే ఒక మాట చెప్తాను. ఆయన ఇంతకు ముందు ఏమన్నారు? ఆవిడ వెళ్ళి పోలీస్ దగ్గర డిక్లరేషన్ ఇచ్చింది, ఆవిడ పిచ్చిదా అని అన్నారు. ఇప్పుడేమో ఇప్పుడు అదే అన్నారు. పేరెంట్స్ అయితే నిజంగానే వాళ్ళు కూడా ఒక రకంగా మెంటల్ గా శరీరాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చండి. ఆమె చెప్పింది ఇంట్లోనే మెల్లో తాళి కట్టాడండి అని వర్షిని చెప్పింది. రూపాయలు క్యాష్ వచ్చింది, ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు అతని గురించి కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్న వ్యక్తి కూడా పెళ్లి అనే పదం ఇక్కడ ఎవరి విషయంలో కూడా పెళ్లి అనే పదం వాడద్దు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను బహిరంగంగా, పెళ్లి అనే దానికి మీనింగ్ తెలియాలి ఫస్ట్. ఆ మహిళనే చెప్తోంది పెళ్లి కావాలి. నేను చెప్పనివ్వండి, లెట్ మీ టెల్. మీరు చెప్పడం ఏంటి? ఆ అఘోరి అంటోంది, ఆ మహిళ అంటోంది, చెప్పాలి కదా. ఎవరు పడితే పెళ్లి అయిందంటే నమ్మేస్తారా? ఎవరైనా రాంగ్ కంప్లైంట్ తీసుకుంటారా? రాంగ్ కంప్లైంట్ ఏంటి? రాంగ్ కంప్లైంట్ కాదు. ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ వర్షిని చెప్తోంది. అదే అడుగుతున్నాను. ఒక నిమిషం మాట్లాడి అడుగుతున్నా కదా. డబ్బులు వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి. వాళ్ళ డబ్బులు ఇచ్చారు. మహిళ ఇచ్చింది ఇక్కడ చూడండి. ట్రాన్సాక్షన్ చూపిస్తా. 3 లక్షల ట్రాన్సాక్షన్. వినండి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. పెళ్లి అంటే హిందూ మత సాంప్రదాయంలో ఒక తంతు ఉంటుంది. దీన్ని దాదాపు కొంత సమయం కూడా కేటాయిస్తారు. అదేంటంటే ఒక కన్యని కూర్చోబెడతారు. ఒక కన్యని ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా కన్యాదానం అనేది చేస్తారు. వివాహం అంటే ఇదంతా జరిగితే వివాహం. కన్యాదానం చేస్తారు. ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు తమ కూతురుని కన్యాదానం చేస్తారు. ఉండండి, లెట్ మీ టెల్. వరుడు అనేటువంటి చెప్పబడే ఒక వ్యక్తికి అతని తల్లిదండ్రుల సమక్షంలో, అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉండాలి, అబ్బాయి తల్లిదండ్రులు ఉండాలి. ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. ఎవరైనా సంరక్షకులు ఉంటారు, ఎవరో ఒకరు ఉండాలి. వరుడు యొక్క కన్య తల్లిదండ్రులు కన్యాదానం వరుడికి ఇస్తారు. వరుడిని వాళ్ళు అన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకుంటారు ముందే. జరిగిన తర్వాత వాళ్ళ మధ్య కూడా జీలకర్ర బెల్లం తల మీద పెడతారు. ఇప్పుడు మీరు మొత్తం ఇవన్నీ జరిగి వినండి, ఇవన్నీ జరిగి అతని చేత ప్రతిజ్ఞ చేపిస్తారు. నాదిచరామి ఉంది, అతను అన్ని సందర్భాల్లో చూసుకుంటాను, ధర్మేచ అర్ధేచ కామేచ నాదిచరామి అని ప్రతిజ్ఞ చేపిస్తారు. చేపించిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి పెళ్లి చేస్తారు. తరువాత
ఈ యొక్క తాలిబొట్టు అనేది కట్టేస్తారు, 3 ముళ్ళు వేపిస్తారు. ఇదంతా జరిగితేనే హిందూ మత చట్ట ప్రకారం వివాహం అయినట్టు. లేదు అనుకుందాం సెకండ్ ఆప్షన్ ఈస్ దే కెన్ గో టు రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడికి పోయి వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్ళి అయినా కూడా పెళ్ళి అయినట్టే. ఇక్కడ నేను చెప్పాలి కదంటే భారతదేశ చట్ట ప్రకారము స్వలింగ వివాహాలకి పర్మిషన్ లేదు ఇండియాలో, చట్టపరంగా చెల్లవు. 1986 ముందు ఉంది, ఆ సంవత్సరం కంటే ముందు అసలు నేరం అది. ఎవరైనా ఇద్దరు మహిళలు వచ్చి మేము ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అంటే ఫస్ట్ వాళ్ళ మీద నేరం కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఏంటంటే నేరం అనే పదాన్ని తీసేసింది. ఎందుకంటే ఇద్దరు మహిళలు లేక ఇద్దరు పురుషులు కూడా స్వలింగ సంపర్కులు కూడా అంటే లెస్బియన్ కానీ గే అంటే వాళ్ళు జీవితం గడపచ్చు, వాళ్ళ పర్సనల్ విషయం, సహజీవనం చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు, కానీ అది నేరం కాదు. కానీ ఆ పెళ్లికి చట్టబద్ధత లేదు. ఒక పురుషుడు మహిళను పెళ్లి చేసుకుంటే చట్టబద్ధత ఉంది, ఆమె భార్య అవుతుంది, భార్య పరంగా కొన్ని హక్కులు వస్తాయి. ఇక్కడ చట్టబద్ధత లేదు. నేను ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడేటువంటి వ్యక్తిగా అడుగుతున్నాను, ఆమె ఒక అడ్వకేట్, ఇతను మహిళని పెళ్లి చేసుకుంటే అది చట్టపరంగా చెల్లదని ఆమె తెలీదా? ఇతను మహిళ ఓవరయ్య స్వామి చెప్పడానికి అక్కడ ఆయన ట్రాన్స్జెండర్ గా సరే ట్రాన్స్జెండర్ పేపర్ పెట్టి పురుషాంగం పెట్టుకుంటున్నాడు అంట. అడ్వకేట్ తెలీదా? పురుషాంగం జరగాలి, వీడియో ఉండాలి, ఇదంతా వీడియో ఉండాలి. ఆయన ఓపెన్ గా వాట్ ఈస్ ద ప్రూఫ్? పెళ్ళైనట్టు ఏం ప్రూఫ్ ఉంది? మెల్ల తాళి కడితే ప్రూఫా? నేను మెల్ల తాళి కడితే ప్రూఫ్ పెళ్ళైనట్టు మా ఇద్దరికి. ఇక్కడ కూడా ఒక్క నిమిషం, ఇక్కడ కూడా ఈ సర్టిఫికేట్ మనం అథెంటిక్ గా తీసుకుని ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ అని హిజ్రా లేదు. ఇక్కడ ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది, అందరూ కాల్ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వెయిటింగ్, కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక్క సెకండ్ అండి, సర్టిఫికేట్ ఇంత దూరం అవసరం లేదు. ఆమె తెలంగాణకు వచ్చినప్పుడే దిగంబరంగా వచ్చింది, టాప్ టు బాటం. ఆమె ఒంటి మీద ఏ బట్ట లేదు, కేవలం ఒళ్ళంతా విభూది ఉంది, ఇవి రుద్రాక్షలు ఉన్నాయి. ఆమె శరీరం డైరెక్ట్ గా చూసుకోవచ్చు, ఇందులో ఏ సీక్రెట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఆమె పురుషలింగం లేదు అక్కడ. ఎవ్రీవన్ సా దట్. ఇదేం సీక్రెట్ కాదు, బహిరంగంగానే ఉంది కదా. ఆయన దాచుకున్నాడు. ఏ చట్టం లేకపోతే పోలీసులు ఫిర్యాదు తీసుకుంటారా? ఫిర్యాదు తీసుకున్నారా? ఫిర్యాదు తీసుకోలేదంటే చట్టం పరంగా లేకపోతే మహిళా కమిషన్ తీసుకుంది. మీరు ఆవేశపడుతున్నారు. చట్టం చెప్తున్నాను, నేను న్యాయం కేసు పెడతాడు అనగానే ఇప్పుడు లేదు, అది జమానా పోయింది. ఎవరో వచ్చి చట్టాల గురించి మాట్లాడే చాలా అప్పుడు నేనేం తీసుకోవాలి? ధర్మం కోసం మాట్లాడుతున్నా, న్యాయం కోసం మాట్లాడుతున్నా. ఇలాంటి వాళ్ళని కూర్చోబెడితే చెప్తున్నాను. మురళీకృష్ణ గారు నిన్న కూడా మీరు అథెంటిక్ లేని ప్రభాస్ ఒక నిమిషం ప్రభాస్ కి కూడా పూజ చేసింది, విల్లా ఇచ్చింది, ఆస్తులన్నీ మీకు తెలుసు అని అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఆధారం ఏంటి? మీకు ఖచ్చితంగా ఒక ప్రూఫ్ చెప్తాను చూడండి. ఈ అఘోరి అనే పదం నేను వాడను, ఎందుకంటే నేను పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. షీఈ్ డిస్కంటిన్యూడ్. డిగ్రీ చదివితే డిగ్రీ పెట్టుకోవాలి, ఈమె డిగ్రీ పూర్తి కావాలి. సరే మీరు చెప్పండి. కాబట్టి గోరి అనే పదం వాడతాయి. ఈ గోరి ఆమె పేరు పింకీ. ఈ గోరి పింకీ అనేటువంటి ఆమె తెలంగాణలో ఈమె వెనక బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. మీ దగ్గర ఆధారం ఉందా? ఎలా మనం ప్రాక్టికల్ ప్రూఫ్తో చెప్పచ్చు. ఈమె నార్త్ ఇండియా నుంచి ఒక సంచారం చేసుకుంటూ వచ్చింది, తెలంగాణలో అనేక దేవాలయాల్లో దర్శనం చేసుకుంటూ వచ్చింది. అన్ని చోట్ల ఎవ్రీవన్ వెల్కమ్డ్ హర్, ఎక్కడ ఆమెను ఆపలేదు. ఇదే ఆ గోరి ఆంధ్రప్రదేశ్కి పోతే ఆమె స్టాప్ చేసేసారు. బట్టలు కట్టుకుంటేనే గుళ్ళోకి రాణిస్తా, కానీ ఆమె తెలంగాణలో ఎక్కడ బట్టలు కట్టుకోవాలి, దిగంబరంగా జరిగింది. తెలంగాణలో దిగంబరంగా ఎందుకు జరిగింది, ఆంధ్రాలో ఎందుకు తిరగలేకపోయింది? ఆంధ్రాలో ఎవ్రీవేర్ స్టాప్డ్, ఖచ్చితంగా బట్టలు కట్టుకునే గుళ్ళో పడిస్తాం, లేకపోతే పోనీయం అని ఆమెను అబ్జెక్ట్ చేశారు. సో దీన్ని బట్టి తెలంగాణలో షీ హ్యాస్ సంథింగ్ పవర్, ఆంధ్రాలో ఆమెకు బలం లేదు అనే విషయం స్పష్టమవుతుంది. తర్వాత కూడా ఆమె బ్రదర్ అనేటువంటి చెప్పేటువంటి అతను కూడా ఒక మాట చెప్పాడు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను.
ఈ చాలా మంది మహిళలు కూడా ఇతని మొదట నేను కూడా సపోర్ట్ చేసి తర్వాత ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఈమె గోరి అనే పదం వాడుతున్నా. నేను చూస్తా వాడు ₹1,00,000 మొన్న నా దగ్గర ప్రూఫ్ వచ్చింది. చింతపండు చేస్తా ₹1,00,000 ఎవరికి ఇచ్చాడు అంటే వాడు వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడాలంట. శివరుద్ర సాధువు గురించి మాట్లాడు స్వామి అంటే ₹1,00,000 ఇచ్చిండ వాడికి. శివరుద్ర సాధువు గురించి మాట్లాడితే ₹1,00,000 ఇవ్వాలా అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి విచ్చలు పెడతాను. ప్రభాస్ దగ్గర తీసుకొచ్చి కాబట్టి ప్రభాస్ గురించి ఆయన రమ్మనండి, ఆయన కల్కి భగవాన్ నుండి రమ్మనండి. ప్రభాస్ మాట్లాడతారు ప్రూఫ్ సందర్భం చెప్పేది రీసెంట్ గా కూడా ఆయన చేసే ప్రతి పూజకి మినిమం ₹10,00,000 మినిమం ఫీజు ఉంటుంది. మీకు తెలుసా విషయం? ₹10,00,000 తీసుకుంటారు. ఈ జడ్జి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీకు ప్రూఫ్. జడ్జి అనేటువంటి కంప్లైంట్, జడ్జి అనేటువంటి వాళ్ళు ఎవరు పడతారు? దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. కర్ణాటక ఈ వీళ్ళు చేసేటువంటివి వామాచార దిగంబర పూజలు ఉంటాయి. వేణుస్వామి చేస్తారు పూజలు అర్థం చెప్పండి అక్కడ వాళ్ళకి. అంటే బిలాంగ్స్ టు బిలీఫ్. ఎవరికి చేస్తారా పూజలు? ఎవరు చేయించుకున్నారు? అఘోరి అనేటువంటి అతను మన రాష్ట్రంలో చాలా మంది చేయించారు. ఒక వినికిడి ఏంటంటే కేసీఆర్ గారు కూడా చేయించారు. వినికిడి దీనికి నా ప్రూఫ్ ఏంటంటే వర్షిని వాళ్ళ యొక్క బ్రదర్ అని చెప్పబడే వ్యక్తున్నాడు. అతను రీసెంట్ గా ట్రాన్సాక్షన్స్ అడిగితే నేను విన్నానండి. అతను కొంతకాలం బ్రదర్ ఆఫ్ విష్ణు సంథింగ్ మేబీ వాళ్ళిద్దరు ఒకరు చెప్తున్నారు. వీడియోలు కూడా ఉన్నాయి. ట్రావెల్ చేశాను. ఎవరు చెప్పారు? అతని బ్రదర్, వర్షిని బ్రదర్. ఆయన చెప్తాడండి ఆరోపణలు. ఎవరితో? ఈ అఘోరితో, గోరితో మీరు ట్రావెల్ చేశారు? అతను విష్ణు సార్ నేను విన్నాను, కాల్ వచ్చింది, ఈ యొక్క దాన్ని ఫామ్ హౌస్ కి రండి అని చెప్పారు. ఎవరు? కాల్లో చెప్పింది అది విషయం. ఎవరు? ఆ వ్యక్తి చెప్తున్నాడు. విష్ణు చెప్తున్నాడా? మీకు చెప్పాడా? టోటల్ వీడియోస్ ఉన్నాయండి అన్ని చోట్ల. ఏమైతే అక్కడ చూడలేదు. అన్ని ఉన్నాయి. ఎవరు చేశారు? బహుశా ఐ థింక్ కేసీఆర్ గారు అని అనుకుంటున్నానండి. వాళ్ళ పిఏ మాట్లాడారు. మీరు విన్నారు? అది వీడియో ఉంది. ఎవరు చెప్పింది? విష్ణు బ్రదర్, వాళ్ళ వర్షిని బ్రదర్. వీడియో ఉందండి. చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో ఉందండి. దిస్ ఇస్ నాట్ ఎనీథింగ్ విత్ బేస్మెంట్ ఓన్లీ, వితౌట్ ఎనీథింగ్. కేసు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అనేక మంది పూజలు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కొంతమంది ఆయన నమ్మారు. ఎందుకంటే అతను సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తా అని మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్ గారు పూజలు చేయించారు. ఎందుకు చేయించారు? వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. కవిత పూజలు కొన్ని ఎలా ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయి. పాలిటిక్స్ లో అయితే చూడండి, ఈ పూజలు సాధారణంగా ఎవరు చేయిస్తారంటే ఈవెన్ వేణు గారు కూడా చేస్తారు ఇటువంటి సిమిలర్ పూజలు. వామాచారం అంటారు. పూజల రకాలు ఎలా ఉంటాయంటే మొదట హీరోలు హీరోయిన్లు చేయించుకుంటారు. వాళ్ళు ఎందుకు చేయించుకుంటారంటే కేసీఆర్ చేయించిన పూజ ఏంటి అది చెప్పండి. అది వారికి సమస్య అనేది కలగకుండా శత్రు నివారణ చేసేటువంటి విధంగా తమకు ఫేవరెట్. ఇప్పుడు హీరోయిన్లు ఎందుకు చేయిస్తారు? దే వాంట్ టు బికమ్ బిగ్ హీరోయిన్స్. బిగ్ అప్కమింగ్ వాళ్ళు చేయించుకుంటారు. రష్మిక గారు చేయించారు. రష్మిక గారు, వేణుస్వామి గారు చేయించిన తర్వాత టాప్ హీరోయిన్ అయింది. టాప్ హీరో అయింది. అతను అన్న మాటల్లో ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు చేయించుకున్నారు. ఎందుకు? కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత ఆధ్యాత్మికవేత్త అయిన కేసీఆర్ గారు. ఆయన అధికారంలో రాగానే మొదట ఆయన చేసింది ఏంటంటే హోమాలు చేయించాడు. బ్రహ్మాండంగా చేయించారు. ఆయన ఆస్తికుడు. ఎంతో దైవాన్ని నమ్ముతారు. భక్తి ఉంది. ఆస్తికుడు ఆయన. తప్పనిసరిగా కూడా ఇవి ఇంకెవరు చేస్తారంటే తమకు అనుకూలంగా జరగాలి. ఇప్పుడు రాజమౌళి గారు చేయించారనే ఆవేశం ఉంది ఆయన మీద. తాను అఘోరితో కాదు, ఉప్పలపాటి శ్రీనివాసరావు చెప్పారు ఈ రాజమౌళి గారి మీద. ఆయన చేసే ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, ఆయన పూజ చేయించుకుంటాడు. ఈ విధంగా క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ అఘోరి ఎవరికి పూజలు చేశాడు? కేసీఆర్ గారు సంప్రదించారు. ఇంకా ప్రముఖ నాయకులు కొంతమంది సంప్రదించారు అని అతను చెప్పడం జరిగింది. ఇది పేర్లు చెప్పలేనండి, మాకు కొన్ని ప్రాబ్లం. హీ మెన్షన్డ్ దీస్ ఆల్ వీడియోస్ ఆర్ అవైలబుల్. మాకు ప్రొవైడ్ చేయండి. ఐ కెన్ షో యూ. ప్రభాస్ పేరు ఎత్తారు ఇక్కడ మీరు. తర్వాత
ప్రభాస్ గారు కూడా తన ఆరోగ్య సమస్యల దృష్టి, ఎందుకంటే వాళ్ళు దైవభక్తి గలవారు. ఇక్కడ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆయన అఘోరిగా భావించి పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. ఆయన చేసే ముద్రలు అయితేనేమి అవి సాధారణ ముద్రలు కావు. అవి ఇక్కడ సికింద్రాబాద్ లో దేవాలయం చేశాడు. అందరూ అఘోర కాదు, గోరి గోరి కాదు. యోని పూజలు తెలంగాణ ప్రాంతాల్లో చేయడానికి రాదు. ఆ రష్మిక కేసు ఎందుకు పెట్టింది హీరోయిన్? యోని పూజ వేణుస్వామి చేస్తే తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. యోని పూజ కామాఖ్య గుడిలో కేవలం స్త్రీలు మాత్రమే చెయ్యాలి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. వేణుస్వామికి కూడా అథారిటీ లేదు. ఈయన యోని పూజ అని అంటాడు, దానికి ఇదని అంటాడు. దానివల్ల అఘోర పేరు చెప్పకుండా అఘోర కాదు ఆయన. నేను కూడా నేను ఒప్పుకుంటున్నా, ఈజ్ ఎ గోరి. అఘోరి కాదు, గోరి. ఆమె గోరి అనే పదం వాడుతున్నా, అఘోరి అనే పదం వాడదు. వాడిని గౌరవిస్తున్నా, గోరి అనే పదం వాడుతున్నా. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కదా. ప్రభాస్ కి పూజ చేశాడు. ప్రభాస్ గారికి ఆరోగ్య సమస్య ఉంటే ఈమె వారి గురించి హెల్త్ బాగవ్వాలి, మంచి కావాలని చెప్పి పూజ చేయించారు. అందుగురించి ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గర ఒక విల్లా ప్రొవైడ్ చేశారు అనేటువంటిది టాక్ ఉంది. ఇవన్నీ కూడా వర్షిని చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా వర్షిని గారి ద్వారా కూడా వాళ్ళ పేరెంట్స్ కి వచ్చినాయి. ఆమె వర్షిని అఘోరి దగ్గర ఉండి వీళ్ళకి పేరెంట్స్ ఈమె ఈ మహిళ ఏమైతే ఉందో ఆమె తీర్థయాత్రల రూపంలో వినండి, ఈమె తీర్థయాత్రల రూపంలో వెళ్ళింది. వినండి, ఈమె తీర్థయాత్రల కోసం వెళ్ళారు. ఫస్ట్ మొదటిసారి ఈ అమ్మాయి వెళ్ళింది వేరే ఉద్దేశంతో లేదు. మొదటిసారి వర్షిని అనేటువంటి అమ్మాయి ఇతనితో ఎందుకు వెళ్ళింది? నార్త్ ఇండియాకి తీర్థయాత్రలు చేస్తున్నామని వెళ్ళారు. అలాగే మీ దగ్గర ఏ అథెంటిక్ ప్రూఫ్ లేదు. నేను అడుగుతాను, ఆ లోపల మీరు వీడియోస్ రెడీ చేయండి. వీడియోస్ చెప్తున్నారు. సురేష్ గారు మీరు మాట్లాడండి. ఆయన చెప్పిన మాటలు మీరు ఏకీభవిస్తారా? ఈ పూజలన్నీ నిజంగా కేసీఆర్ చేసుకున్నారని, ప్రభాస్ చేసుకున్నారని, విల్లాలు కొనిచ్చారని, ఈ పూజలని ఎటువంటి పరిస్థితుల్లో ఈ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరు ఇలాంటి పూజలు చేస్తారని, ఇలాంటి వాటికి అర్హుడనైతే నేను అనుకోను. వీళ్ళు అసమర్థతగా అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారని అయితే అసలు లేదు. వారు ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి పేర్లు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఇలాంటి వ్యక్తి దగ్గర పూజలు చేయించుకునేటువంటి విధానాలు లేవు. అది మాత్రం క్లియర్. వారు చేయించుకునే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు